కస్టమరా? అక్క మళ్ళీ ఊడిపోతాడు విని ఇంట్లోకి. లోపలేదో వ్యాపారం పెట్టిండు. నిన్నడు దాకా వయసు పొరుగులే అనుకున్నా. ఇవాళ నెత్తి మీద ఎంటికలా నూసిపోయిన ముసలాడు కూడా లోపల పోతాను. నువ్వైతే రా చెప్తా. ఏందని రండి అదే బండమంటే పండిస్తావు ఏంది? పంటవా? పంట కూరగాయలు ఎవరు తేవాలి? నీ మిన్నర్ తెస్తాడా? పోతే పో. ఏంది నేను కూరగాయల పోవాలనా? మా అయ్య కూడా తెలుసా నీకు? మా అయ్య తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తావా? పో కూరగాయల పోనాడు. మీ అయ్య కూడా తెలుసు కాబట్టి నిన్ను పొమ్మంటానా? నీ అవ్వ రెండంతస్తుల బిల్డింగ్ లా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతికేటోని గీ గుడిసెలా తీసుకొచ్చి మంట పెడతావా? గీ మంచం మంటేది. నేను కూడా గా బిల్డింగ్ లోనే కాలు మీద కాలేసుకొని రాణి లెక్క బతుకుదాం అనుకున్నా. ఆహా మరి ఏమాయే ఏడా మలిగిపాయే? నేను నీ ఎంబడివాడి నిన్ను వడేసి నిన్ను లేపుకత్తే మీ ఆ ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాడని నేనేమన్నా కలగన్నానా? నేను అందుకే ముందు నుంచి చెప్పుకుంటా వస్తానా, మనం లేచిపోతే మా అయ్య ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాడే మనల్ని. బద్దే అంటే ఇన్నవా? తెచ్చుకోపోయి ఇప్పుడు కూరగాయలు. నువ్వు నన్ను దూరం పెడతానవని అట్లా చెప్తానవు అనుకున్నా. నాకేం తెలుసు మన బతికిట్లయితదని. అనుకుంటావు తెచ్చుకోపోయిగా. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. రమ్మనంగానే ఓ ఉక్కుండి వచ్చి పెళ్లి చేసుకున్నావు కదా, నన్ను ఎవడు సాదాలే? పో ఏదైనా జాబ్ చేయిపో. జాబ్ దొరకకపోతే ఏదైనా పని చూసుకో. ఎట్లయితేంది నన్ను జాగ్రత్త అయిపోయా. నీ అబ్బా నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయానే? ఎన్ని రోజుల కాడి నుంచి రోడ్ల మీద జాబ్ అందిరితే ఎవడన్నా జాబ్ ఇచ్చిండానే? ఆఖరికి పనికి కూడా పోతా అంటే ఎవడన్నా ఒక రూపాయి పని చూపించిండా? చూసుకుంటూనే మాట్లాడుతున్నావేందా ఇవన్నీ? నీకు పని దొరకకపోతే నేనేం చేయాలి? ఏనైనా అడకచ్చన్నా నన్ను సాదు. అడకచ్చి నేను సాదాలనా? భద్రకాళ అమ్మవారి గుడి ముందు కూర్చోవాలా? సాయిబాబా గుడి ముందు కూర్చోవాలా? ఏ గుడి మెట్ల మీద కూర్చొని అడుకోవాలి? అది కూడా నువ్వే చెప్పాలి. అది మరిగా నువ్వు ఏ గుడి మెట్ల మీద కూర్చున్నా నాకేం అభ్యంతరం లేదు. నీ కంఫర్ట్ చూసుకో, నువ్వై కూర్చోపో. ఈ అబ్బాయి నేను శాస్త్రం కంటారా అనుకుంటే నువ్వు నిజంగా అడగరామంటారావేందే? దిమాగ్ పందిస్తలే అన నీకు? మరి నేనేం చేయాలి? ఏదో ఒక వ్యాపారం పెట్టు. తొందరగా కోటీశ్వరాలు కావాలి నేను. గట్లాంటి ఐడియాలు నా మెదట్లో ఏం లేవు. నీ దిమాగ్లు ఏమన్నా ఉంటే నాకు జర చెప్పు. గట్లాంటి ఐడియాలంటే ఒకటి ఉన్నది. చీ ఎట్లాంటి బతుకు బతికిందే. ఆఖరికి గీ బతికానే. ఇది అప్పదే కదా, పైసా కోసం ఏదో ఒకటి చేయాలి. హలో మామా, మొన్ననే పెళ్లి చేసుకున్నా, నిన్ననే కొత్త వ్యాపారం పెట్టినా. 200కే స్వర్గం చూపిస్తానా. నువ్వు ఎక్కడ ఉన్నా అందరినీ మనోళ్ళని తీసుకొని నా దగ్గరికి రా. ఏమంటారా? ఏమరా లక్కీ, ఏమో బిజినెస్ మొదలు పెట్టినావాట? అవునరా, నీకు తెలియదారా? 200కే స్వర్గం చూపెట్టిస్తానమాట. ఇదే ముచ్చట ముందు తెలితే ఈ పాటికి 10 సార్లు అద్దును కదరా. మంచి తరుణం మించిన దొరకదు మామా. ఇప్పటికేం లేట్ అయింది? 200 ఇచ్చి స్వర్గం చూసిరా పో. తొందరి అట్లా పోయి ఇట్లా వస్తారా? 500 చిల్లర్లేవు కాదు మామా. నువ్వు స్వర్గం చూపెడతా అనే వాడిదివి. ఉండని రాదురా, మళ్ళా నేనే నీకు అప్పు అయితే కావచ్చు. నేనైతే పోయేస్తా. అవురా తోకొని
కష్టమారా అమ్మాయ్యా ఇరా స్వర్గం అంటే అగో మనోడు వస్తాడుగా ఎట్లున్నారా అరే నువ్వు స్వర్గం అన్నావురా ఇది స్వర్గం కాదురా దీనికి వేరే పేరు పెట్టాలరా అరే మామ ఇగో చిల్లర వచ్చినాయిరా చిల్లర 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 ఇప్పటి కింద ఉంచుకోరా ఆయన వీడు సుక్కలు చూసినట్టున్నాడు సుక్కలు రమేష్ గా ఎటు వెళ్తున్నావురా స్వర్గం పోయేస్తానారా స్వర్గమా స్వర్గం ఏందిరా అరే గమ్మన్న లక్కీగాడు కొత్త వ్యాపారం పెట్టిండ్రా 200కే స్వర్గం చూపెడతాడు అరే నీ స్వర్గం గురించి పక్క పెట్టి అసలు విషయం చెప్పురా నువ్వు వేలకు వేలు పెట్టి స్వర్గం చూస్తావు కారా గా లక్కీగాడు 200కే స్వర్గం చూపెడతాడు అమ్మ తోడే 200కే స్వర్గమా అరే మైగా ఇక న్యాయమేనారా వేల స్వర్గానికేమో నేను తీసుకుపోతా ఈ 200 స్వర్గానికి నువ్వు తీసుకుపోవారా గింత కొంచెం పడతావు 200 కాడ ఇవ్వకపోతున్నారా నేను అరే నేనైతే అవుట్ అయిపోయినరా నాతో కాదు ఇంకా లక్కీ అని కాడికి పో వాడు చూపెడతాడు సరేరా నువ్వు వేలు చూపిస్తే నేను కొండ బాగుతా అయినా ఈడే అవుట్ అయిందంటే అది మామూలు స్వర్గం కాదు వేరే లెవెల్ అనుకుంటా ఇక లేట్ చేయొద్దు త్వరగా పోవాలి అరే లక్కీగా గిరా న్యాయమారా మన 1000 రూపాయల స్వర్గానికి ఎన్నిసార్లు పోలేదురా ఈ 200కే స్వర్గం అంటే నేనే వచ్చి ముందు పోనీ కడుతుంది కదా ఇట్లే ఉంటారు మన దోస్తానంటే ఇక అబ్బా మామ అందరికి చెప్పినా కానీ నిన్ను ఒక్కనే మర్చిపోయినా మామ నేను ఇక అట్లే ఉంటదిరా ఓడ దాటదాక ఓడమలే ఓడ దాటినాక పోవడమలే అబ్బా మామ గంత మాట అంటావేంది మామ ఏ నీకు 100 రూపాయలకే చూపెడుతుంది 100 తగ్గిస్తావా నీ లెక్క నీకు కొంచెం పడుతుంది కాదురా నీ 200 నువ్వు తీసుకో నాకు మాత్రం స్వర్గం చూపించాలి అంతే గల్లా మాత్రం ఎటువంటి డౌట్ ఉండదు మామ నువ్వు పోయొచ్చినాక నువ్వే చెప్తావు చూడు నాకు ఇట్రా ఇగో సరే చూస్తా కదా మంచి లేకపోవాలి నేను చెప్తా నువ్వు పోయిరా పో మామ మేడం ఇంతమంది వస్తలేదు సరే సరే అక్క మళ్ళీ ఊడిపోతాడు విని ఇంట్లోకి లోపలేదో వ్యాపారం పెట్టిండు అని దొరుకుతలేదు అక్క ఇది ఏందనేది ఎట్లా తెలుసుకోవాలి ఒక గట్లు ఊగుతుంది ఇది అగ్గో ఈడేంది అంత మైకంగా అమ్ముకొని వచ్చినట్టు వస్తాను ఈ లోపల ఏమన్నా మంత్రాలు ఎత్తాడా నిజంగానే వ్యాపారం పెట్టుకున్నారా ఇదేందో చూడాలి ఇవాళ ఎట్లయినా ఏమైందిరా అరే లక్కీగా నువ్వు చెప్తే ఏమనుకున్నావు కానీ నిజంగా స్వర్గమేరా 1000 రూపాయలు కూడా దొరకని స్వర్గం 200కే చూపెట్టినావురా మరి పోయేటప్పుడేమో అంటే కదరా ఎట్లా అనుకున్నా కానీ అంతకు మించున్నదిరా ఇక పోనాడు మళ్ళా రాబో మరి అరే ఇప్పుడు అవుట్ అయిపోయినా మళ్ళీ ఖచ్చితంగా వస్తా ఫస్ట్ మాత్రం నాకు కొంచెం రామా 100 రూపాయలకి ఇస్తా పో నీకు ఈ వయసులో కూడా కావాలనే స్వర్గం కావాలమ్మా నాకు నేనే ముసలి అనుకుంటాను. నువ్వు ముసలి కాదానే నెత్తి మీద మొత్తం తెల్లంటిగా వచ్చినాయి. ఏ నాకు సర్గం చూపెడతా, నేను సర్గం చూడొద్దా? తెల్లంటిగా రాగానే నాకు ఏమన్నా అనుకుంటాను. నేను పైసలు ఇద్దా పైసలు ఇద్దా ఇద్దా ఇద్దానంటే అనగా పైసలు కావాలంటే కదా పైసలు ఇచ్చేపాటు నేను తక్కువ అనుకుంటాను. తీసుకో తీసుకో ఇవ్వడు తీసుకో ఇవ్వడు టోకెన్ కావాలంటే పైసలు తీసుకో. ఏదా నిన్నడు దాకా వయసు పొరుగులే అనుకున్నా, ఇవాళ నెత్తి మీద ఎంటికలా నూసిపోయిన ముసలాడు కూడా లోపల పోతాను. ఏం నడుతుంది అసలు లోపల? మళ్ళీ ఊతాంద్రా ఇల్లు. తర్వాత చూస్తావరా నీ సంగతి. ముసలుడు పోయిన కొని అరే లక్కీ సర్గం ఎన్నో ఉన్నది అనుకున్నా కానీ ఇన్నే ఉన్నది కదరా బాయ్.
మరి ఏమనుకుంటానావు? ముసలోళ్ళకే కాదు దేకేటోళ్ళకి కూడా స్వర్గం చూపిస్తా. మళ్ళా రాను. మళ్ళా వస్తా నేను. నా ఇష్టం ఉన్నప్పుడు మళ్ళా వస్తాను, రమ్మన్నప్పుడు కూడా వస్తా. ఓకే నడు. అసలుడే గాని మహానుభావుడు. అరే ఈ అమ్మ ఎంతమంది పోతారు రా వాడి ఇంట్లోకు? కుంపడి పెట్టి ఆరో లోపలే ఉన్నా. ఏం చేస్తాడు అసలు లోపల పోయి? ఏం చేస్తాను రా అంటే బీర్ పోతావురా? ఏమున్నదిరా 200 ఇచ్చినా స్వర్గం చూసినా పోతానా. అరే నిజంగా ఎప్పుడు ఏం చేసినవరా? స్వర్గం చూసిండ్రా, నిజంగా చూసినవారా? చూసిండ్రా స్వర్గమే. జోక్ నిజంగా చెప్పు. అరే చూసిండ్రా, నువ్వు వానికి పైసలు ఇచ్చి పోయిరా పో అంతానమైతే. నేను పైసలు తర్వాత ఇస్తా కానీ పైసలు. అరే లేదురా నాతో కాదు, నేను అవుట్ అయినా రబ్బా. అవుటేనా? అరే దారా అబ్బా పోట్రా. అవుట్ అయినా అంటే ఏందిరా? మళ్ళీ ఏం చేస్తానంటావేందిరా? 200 నువ్వు కూడా స్వర్గం చూడు, నచ్చితే మళ్ళా రా, లేకపోతే లేదు. నీ స్వర్గం చల్లగా ఉన్నా కదరా. అరే లోపల తీసుకొని పొట్టు పొట్టు కొడతారా? అరే నేను స్వర్గం అంటే కొట్టుడు అంటావేందిరా? 200 ఇచ్చి వైరా పో, తెలుస్తుంది నీకు. ఫస్ట్ పోయేస్తా, పోయొచ్చినాక పైసలు ఇస్తా. అట్లా అంటే ఓకే, లేకపోతే నేను పోతా. సరేరా, నువ్వు లోపలికి పోయొచ్చినాక నీకు స్వర్గం కదా పడితే నాకు 100 రూపాయలు, లేకపోతే నేనే నీకు 200 ఇస్తా. ఇంకేం? ఏదో తేడా కొడుతుంది. సరే నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నీ మీద నమ్మకం దొంగపోతాను. సరేనా? సరే పోయిరా పో మరి. సరే నువ్వైతే రా చెప్తా. ఏంది ఏందిదా? సారా, నాటు సారా. నాటు సారా నేనేం చేసుకోను? స్వర్గం కావాలన్నావు కదా, నాటు సారా తాగితే స్వర్గానికి పోతావు. అంటే మీరు పెట్టిన వ్యాపారం నాటు సారా అమ్ముతాలా? అవును. అయ్యా బుద్ధున్నా కొంచెం మీకు? మాకు బుద్ధులు చెప్పేటోను అయినావా నువ్వు? స్వర్గం కావాలన్నావు కదా, తాగితే తావు, లేకపోతే ఓ. ఎవట్టు నాకు స్వర్గం వద్దు, నీ సావరా వద్దు. ఏమైందిరా? అరే ఏం మంచిగా నువ్వు? అగో అరే సారా ఏంది? ఏమైంది? ఏం పని రాది? ఏమైందిరా? నీకు స్వర్గం దొరకలేరా? అరే నువ్వు మంచివా దున్నపోతువా? నాకు నిజంగా అర్థమైతే లేదురా. సార్ అమ్ముకుంటే స్వర్గం చూపిస్తానంటావేమిరా? ఆగో నేనేమన్నా దొంగతనం చేస్తానా, లంగతనం చేస్తానా? స్వచ్ఛమైన సార్ అమ్ముకొని బతుకుతానా? 10 రూపాయలు రావడానికి ఏమైతేందిరా? సిగ్గులేవరా? మళ్ళా గట్టినే మాట్లాడతాను. పైసా కోసం 10 మంది ప్రాణాల మీద తీసుకెళ్తావరా? ఆగో గట్ల మాట్లాడతానేమేంద్రా? పక్కుల్లో పోయి చూడుపో, గల్లీకి ఒకటి ఉన్నది, మన ఊళ్ళో లేదని పెట్టినా ఏమైతుంది ఇప్పుడు? ఏంది మన ఊళ్ళో లేదని పెట్టినావా? మన ఊళ్ళో కూడా గల్లీ కొట్టు ఉండేరా. మన ఊరందరూ ఒక నిర్ణయానికి వచ్చి మన ఊళ్ళో సారా అమ్మద్దని చెప్తే ఎవడు పెట్టకుండా ఉంటారు. నువ్వేంద్రా మళ్ళీ అందరికి ఖరాబ్ చేస్తానో మనుషులను? ఏం లేవంటావేంద్రా? ఊళ్ళో పోయి చూడుపో, బిల్డింగ్ కో బెల్ట్ షాప్ ఉన్నది, సారాది లేదని సారాది పెట్టినా. అది తాగితే ఖరాబ్ కానప్పుడు ఇది తాగితే ఖరాబ్ అవుతారా? వాళ్ళకంటే బుద్ధి లేదురా. నువ్వు ఎంబీఏ చేసినావు కాదురా, నీ బుద్ధి ఏడమైందిరా? అమ్మద్దని తెలియదారా నీకు? ఎంబీఏ చేసిండ్రా, ఎక్కడ జాబ్ రాక, పని దొరకక, 1 రూపాయి లేక ఏం చేయాలో అర్థం కాక నా పిల్లం ఒక ఐడియా ఇస్తే అది వ్యాపారం పెట్టుకొని ఆమెను చేస్తాన్రా. నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నదిరా. నీ ఎంబీఏ అయిపోయిందే లాస్ట్ ఇయర్. నువ్వు జాబ్ కోసం ట్రై చేసింది 2 నెలలు. ఇంకో 2 నెలలు ట్రై చేయకపోయినావురా, జాబ్ రాదా? ఇంకో 2 నెలలు ట్రై చేయి, ఇంకో 2 నెలలు ట్రై చేయరా, ఏమైతుందిరా? నీకు ఏదో ఒకరోజు జాబ్ వస్తుందిరా. ఈ అడ్డదారిలో పోతే సమాజాన్ని ఖరాబ్ చేసినోని కాదారా? చదువుకున్నావు కదరా, నువ్వే 10 మందికి చెప్పేటోని 10 మందిని ఖరాబ్ చేస్తే సమాజం ఏడికిపోతుందిరా. అరే నువ్వు చదువుకున్నావురా, నేను నీకు ఒకటే చెప్తా, ఎప్పుడైనా 10 మంది బాగును కోరుకో కానీ 10 మంది నాశనాన్ని మాత్రం కోరుకోకురా. నీకు ఇవాళ జాబ్ రాలేదని నిరుత్సాహపడకు, ఎప్పుడో ఒక రోజు నీకు జాబ్ వస్తుంది. జాబ్ కోసం ప్రయత్నించు, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. నీ పిల్లంతో సుఖ సంతోషాలతో మంచిగా ఉంటావురా. ఎందుకు రైట్ చేయడం? ప్రేమించి పెళ్లి చేసుకుని అబ్బాయికి దూరమై రూపాయి లేక ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి తప్పుడు పని చేసినామా? నువ్వు నా 2 కళ్ళు తెరిపించినావు. జీవితంలో ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పని చేయమామా. జాబ్ రాకుండా పోరాడతా గానీ ఇట్లాంటి తప్పుడు దారి దొక్క ఇంకోసారి. ఏంది ముచ్చట?
ఏం లేదు ఇంట్లో పోదాం బా, నీకు అర్థమైనట్టు చెప్తా బా.